ఫ్రెండ్స్, రీసెంట్ గా నిర్మిస్తున్న 132 గజాలు లేదా 1200 చదరపు అడుగులు లేదా 3 సెంట్ల స్థలంలో నిర్మిస్తున్న ఈ హౌస్ కి ఆల్రెడీ పునాది వేసాము. బేస్మెంట్ వేయడానికి ఎంత ఖర్చు అయింది, ఏ మెటీరియల్ పట్టినాయి అనేది చివరి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో ఈ హౌస్ సంబంధించి టోటల్ గా 9 పిల్లర్స్ వేస్తున్నాము. ఈ 9 పిల్లర్స్ వేయడానికి ఏ మెటీరియల్ పడుతున్నాయి, ఎంత ఖర్చు అవుతుంది క్లియర్ గా చూద్దాము. చుట్టూ కాంపౌండ్ వాల్ పిల్లర్స్ తో సహా మనం వేయటం మీద జరుగుతుంది. అయితే ఇక్కడ మెయిన్ పిల్లర్స్ కి ఎంత ఖర్చు అవుతుంది అనేది చూద్దాము. టోటల్ గా ఈ పిల్లర్స్ అన్ని కూడా 9/1 feet పిల్లర్స్ ఇవి. 9 అడుగు సైజ్ పిల్లర్స్ ఇవి. హైట్ 10.5 నుంచి 11 అడుగుల వరకు కూడా మనం హైట్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మేము 10.5 అడుగులు అయితే హైట్ వేస్తున్నాము. 12 mm రాడ్స్ యూజ్ చేస్తున్నాము. మొత్తం టోటల్ గా రింగ్స్ కి 6 mm పాస్ యూజ్ చేయడం జరుగుతుంది పిల్లర్స్ కి సంబంధించి. ఈ 9 పిల్లర్స్ కి 12 mm 12 రాడ్స్ అయితే పడుతున్నాయి. 6 mm 15 రాడ్స్ వరకు పడుతున్నాయి. సిమెంట్ 14 బస్తా వరకు సిమెంట్ పడుతుంది. ఇంకా ఇసుక వచ్చేసి ఒక యూనిట్, కంకర 3/4 కంకర వచ్చేసి ఒక యూనిట్ సరిపోతుంది. ఇప్పుడు మనం మెటీరియల్ కాస్ట్ చూద్దాము. 12 mm రాడ్స్ వచ్చేసి ఒక పీస్ వచ్చేసి మనకి 620 రూపాయల నుంచి 630 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఒక సింగిల్ బార్ కి చెప్తున్నాను. అంటే ఏరియాని బట్టి మనకి ఒక 10 రూపీస్ 20 రూపీస్ కొంచెం డిఫరెన్స్ ఉండవచ్చు. ఏరియాని బట్టి కొంచెం డిఫరెన్స్ అయితే ఉండవచ్చు అండి. 6 mm కూడా మనకి 120 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. ఒక ఫీస్కి వచ్చేసి మనకి ఎక్కడన్నా కూడా ఈ 6 mm అయితే 120 రూపీస్ వరకు తీసుకుంటారు. నెక్స్ట్ సిమెంట్ ఒక ప్రైస్ అయితే తీసుకోవడం లేదు. 320 రూపాయల నుంచి 360 రూపాయల వరకు తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఇసుక వచ్చేసి ఇసుక కూడా మనకి 3000 రూపాయల నుంచి 4000 రూపాయల వరకు ఇసుక అయితే తీసుకుంటున్నారు. మేమున్న ఏరియా గోదావరి జిల్లా కాబట్టి ఇంకా తక్కువ ప్రైస్ లో రావడం జరుగుతుంది. మనకి లాంగ్ పెరిగే కొద్ది ఇసుక రేట్లు కూడా పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ కంకర ఒక యూనిట్ కంకర వచ్చేసి 6000 రూపాయల వరకు తీసుకుంటున్నారు. మెటీరియల్ కాస్ట్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంకా మనం ఈ బాక్స్ వేయడానికి బాక్సెస్ కి స్టాండ్స్ ఇంకా రెంట్లు అయితే ఉంటాయి. ఒక 1500 రూపీస్ వరకు వాటికి ఖర్చు అవుతుంది. టోటల్ గా మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 23,700 రూపాయల నుంచి 24,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఈ 9 పిల్లర్స్ వేయడానికి మెటీరియల్ ఖర్చు అవుతుంది. ఇంకా వర్కర్స్ సంబంధించి 16,000 రూపాయల నుంచి 17,000 రూపాయల వరకు వర్కర్స్ కి ఖర్చు అవుతుంది. ఇంకా మనం కాంపౌండ్ వాల్ పిల్లర్స్ తో కలుపుకుంటే కనుక ఇంకా వర్కర్స్ కి ఇంకా బడ్జెట్ పెరుగుతుంది. ఓన్లీ ఈ 9 పిల్లర్స్ వేయడానికి ఖర్చు అయితే అవుతుంది. ఇక్కడ మేము చేస్తున్న వర్క్ వచ్చేసి టోటల్ గా బిల్డింగ్ పిల్లర్స్ అండ్ కాంపౌండ్ వాల్ పిల్లర్స్ ఇవన్నీ కూడా టోటల్ గా 2 days లో వర్క్ చేసాము. మనం మెయిన్ పిల్లర్స్ కి ఈ బడ్జెట్ అయితే అవుతుంది. టోటల్ గా ఈ 9 పిల్లర్స్ వేయాలంటే ఒక 40,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరొక హౌస్ కి 9/9 inch పిల్లర్స్ వేసాము. వాటికి ఎంత ఖర్చు అవుతుంది, ఏ మెటల్ పడుతుంది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని సెలెక్ట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.